ఉండండి, కాంగ్రెస్ పక్కన ఉంటారా కాంగ్రెస్ పక్కన ఉండి, లేదా బీజేపీ పక్కన ఉంటారా బీజేపీ పక్కన ఉండి, లేదా మీకు మీరు ఇండివిజువల్ గా ఉండండి. అంతేగాని ఆడేమో బీజేపీకి సపోర్ట్ చేసేది, ఈ రోజు ఏమో ఈవీఎం తో గెలిచారని చెప్పి ఇక్కడ వ్యతిరేకించేది రైట్ వేణుగోపాల్ గారు. కరెక్ట్ కాదు కదా. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇందాక చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి. 3 minutes మీకు టైం ప్లీజ్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. నా వాయిస్ వినబడుతుంది అక్షర్ సత్యం గారు మీకు? ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నాకు టైం కావాలండి. నాకు టైం ఇద్దరితో 15 నిమిషాలు పైన దాటిపోయింది. అందరికీ సమానంగానే టైం ఇస్తాము, మీరు కంక్లూడ్ చేయండి. ముగ్గురు మాట్లాడే ఎట్లా అవుతుంది? నాకు కావాలి టైం, కొంచెం ఆగాల. తీసుకోండి, టైం ఉంది, మీరు తీసుకోండి, మీకు సరిపడే టైం మీకు ఇస్తాం. గారి వల్ల ఏమి లాభము అని రోజా గారు అన్నారనేది మీరు ఎత్తి చూపించినారు. ఓకే, దానే నేను కూడా కట్టుబడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరికి లాభం, ఏమి లాభం? ఆయన స్పెషల్ ఫ్లైట్ చేసుకొని హైదరాబాద్ కు ఇక్కడ తిరగడానికి ఒక లాభము, వాళ్ళ అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం ఒక లాభము, ఆయన కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం ఒక లాభము, ఆయన జోరుగా తిరగడానికి ఒక లాభం. అయితే ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయినప్పుడు 2014-19 ఆ పీరియడ్ లో చనిపోయినప్పుడు ఆ అమ్మాయిని ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి మేము ఏదో చంపినట్టు మేము వచ్చి ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యా, మా పార్టీ వస్తానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నప్పుడు ఆడ న్యాయం చేయలేనప్పుడు నువ్వు ఎందుకు రాష్ట్రంలో, నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగమో? ఇదే విశాఖపట్నంలో సంబంధించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నేను నాకు ఒక్క ఎంపీ సీట్ ఇచ్చి నేను పోయి గెలిచి నేను పోరాటం చేసి తీసుకొస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు విశాఖపట్నంలో కేంద్రంలో చాలా ఉంటాయి, ఇట్లా పనులు చాలా ఉంటాయి, ఇట్లా నేను చూసుకొని కుదరదు, అదే పోరాటం చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు అని చెప్పి కూడా తప్పించుకొని తిరిగే పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఈ రాష్ట్రంలో మహిళల మీద రేపులు జరుగుతుంటే, దాడులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే పట్టించుకొని పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఈ రాష్ట్రం రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని దాన్ని స్టాప్ చేయించి ఆ వర్క్ 80% పూర్తయిన పనిని నిలబెట్టించే ఏం లాభం పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని కబ్జాలు చేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం లాభం? రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా చేస్తే నీ వల్ల ఏం లాభం? నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ కు నిధులు కేటాయించినామని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని డ్రా చేసుకుంటే నీ వల్ల ఏం లాభం రాష్ట్రానికి? నువ్వు రోడ్లన్నీ పూర్తి చేస్తానని చెప్పినావు, ఈ రోజుకు రోడ్లు 10% కూడా పూర్తి చేయలేని మీరు పంచాయతీరాజ్కి ఏం లాభం? మీరు పంచాయతీరాజ్ మీద నేను ఘనకార్యం చేస్తాను, నేను పొడిచినా, నేను ఇడిచినా అని మీరు చెప్పుకుంటే సరిపోతుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీరు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ పారిశ్రామికవేత్తల్లో మీటింగ్ లో కూర్చోలేని మీరు ఈ రాష్ట్రానికి అవసరమా? మీరు మీ ఇంతకు మీరే చెప్పుకుంటే సరిపోతుంది. మేము ఘనకార్యాలు చేస్తాం, మేము పెద్ద పొడిచినాం, మేము ఇది ఇడిచినామని. మేమేదో 3 పార్టీలు మాదేదో జెండాలు మోసినాం అంటే, రోజా గారు మోసినారంటే, ఇంకోరు మోసినారంట. ఎవరైనా మోసింది? మాయావతి గారి కానుండి కమ్యూనిస్టు వరకు మొత్తం దేశంలో ఉండే పార్టీలు అన్ని జెండాలు మోసినటువంటి మీరు మమ్మల్ని మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ తోనే వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే పోటీ చేసినాడు, సింగల్ గానే గెలిచినాడు, సింగల్ గానే ముఖ్యమంత్రి అయినాడు, సింగల్ గానే ప్రతిపక్ష నాయకుడు అయినాడు. ఇప్పుడు ఢిల్లీ కంటే కారు పట్టుకొని పోతాడంట ఢిల్లీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున్నా ఢిల్లీకి పోయి వాళ్ళ దగ్గర ఉద్యోగి దండాలు పెట్టడానికి వెళ్ళినాడా? విశాఖపట్నంలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఎదురుగా ఉన్నప్పుడే చెప్పాడు, అయ్యా మీకు మాకున్నటువంటి సంబంధాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తప్ప మీతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాష్ట్రానికి 2 సార్లు రాజధాని కోసం శంకుస్థాపన పిలిపించుకొని, ఒకసారి చెమ్ముడు నీళ్లు, తట్టెడు మట్టి, ఇంకొకసారి చాక్లెట్, ఒక చిన్న ఉంగరం. అప్ప ఏమి ఘనకార్యాలు చేస్తారు దేశానికి మీరు? మీ సమీక్షంలోనే, మీ కళ్ళ ముందనే తిరుపతిలో నేను ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా